కంప్యూటర్ డిజిట్స్ కి కూడా అందని అమౌంట్ అంటే ఇక మనకి తిరుగులేదు. ఈ రోజు నుండి ఐఎమ్ ది కింగ్ అని అనుకున్నాడు. ఇంతలో సాగర్, ఎక్కడున్నావ్? అఖిల వచ్చే టైం అయింది, వచ్చి కాఫీ పెట్టు అంటూ వినిపించింది శైలజ గొంతు. ఆ గొంతు వినగానే అతను నవ్వుకుంటూ, ఒకవేళ నేను నిజంగా కింగ్ అయినా కూడా ఈ అత్తయ్య మాత్రం నెక్స్ట్ మినిట్ లోనే కింగ్ గారు ఒక కప్పు కాఫీ తీసుకురండి అంటుందేమో అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లాడు. సాయంత్రం 5 గంటలవుతుండగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అఖిల అలసటగా సోఫాలో వాలిపోయింది. ఆమె అడుగుల శబ్దంతోనే అఖిల ఇంటికి వచ్చిందని గుర్తుపట్టిన సాగర్ వేడివేడిగా ఉన్న కాఫీ కప్ తీసుకుని వెళ్లి ఆమె ముందు పెడుతూ, గుడ్ ఈవినింగ్ అఖిల అని అన్నాడు. గుడ్ ఈవినింగ్ సాగర్ అని చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకున్న ఆమె ఒకసారి ఆ అరోమాను గుండెల నిండా పీల్చి కాఫీ సిప్ చేసింది. హౌ వాస్ ద డే అని ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు సాగర్. నాట్ బ్యాడ్ ముభావంగా చెప్పింది అఖిల. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అనుమానంగా అడిగాడు సాగర్. ఆమె ఏదో చెప్పబోతుండగానే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నువ్వు తీర్చేస్తావా ఏంటి? అలా అయితే ఆమెకు ఉన్న అసలైన ప్రాబ్లం నువ్వే అంటూనే అక్కడికి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది రజిత. ఆమె అఖిల బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి వారిద్దరూ కలిసి పెరగడం వలన ఆ ఇంట్లో ఆమెకు స్వతంత్రం ఎక్కువ. అందుకే ఏ మాటైనా ఇట్టే అనేస్తుంది. ఏ రజిత, నువ్వు నోరు మూసుకోవే. వెంటనే ఆమెను అడ్డుకున్న అఖిల, సాగర్ నువ్వెళ్ళి ఇంకో కాఫీ తెస్తావా అని అడిగింది. అంటూ అక్కడి నుండి లేచిన సాగర్ రజిత వైపు సీరియస్ గా చూసి, అప్పుడే తయారైంది, కాసేపు కూడా అఖిలతో ప్రశాంతంగా కూర్చొనివ్వదు అని మనసులోనే చిరాకు పడుతూ వెళ్లాడు.